ఫిబ్రవరి 19 గురించి వస్తుంది కాబట్టి నేను ఒకటి మాట్లాడతాను మీతో. నీది నాది ఒకే కథ. ఆ టైంలో శ్రీ విష్ణు గారిని చూసినప్పుడు ఎవరైనా కూడా ఏంటి నా ఇంత పెద్ద హీరో మెటీరియలా అని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మన స్టార్స్, మాస్ హీరోలు, కమర్షియల్ హీరోలు ఎలా ఉంటారో అనే ఒక టైం నుంచి అప్పుడప్పుడే స్క్రీన్ చేంజ్ అవుతా ఉంది కొద్దిగా. ఈ కొత్త కొత్త హీరోలు వెరైటీ మీ దగ్గర కూడా ఉన్నప్పుడు వచ్చినాయి, చాలామంది వచ్చారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన అనిపించినప్పుడు నాకు అనిపించింది సార్. కానీ టుడే శ్రీ విష్ణు అసలు మోస్ట్ హ్యాపెనింగ్ హీరో. మీకు ఆ ట్రాన్సాక్షన్లో మీరు అప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్ ఇతనిలో? నాకు అసలు ఆ సినిమాకి అడిగినప్పుడు అండి, ఫస్ట్ సారథి స్టూడియోలోనే ఎక్కడో ఓపెనింగ్, దానికి వెళ్ళాను. ఫస్ట్ ఆ పేరు చెప్పగానే నాకు తెలియలేదండి ఎవరు అనేది, నాకు తెలియదు. చేశారండి 2 సినిమాలు 3 సినిమాలు ఏవో చేశారు హీరోగా అని చెప్పారు తప్పితే నాకు తెలియదు, నేను చూడలే. అక్కడికి వెళ్ళినప్పుడే ఫస్ట్ టైం చూసాను. చూస్తే ఏంటంటే అప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలో అవును ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదో వేశారు, అవును, అది గుర్తొచ్చింది నాకు. అల్లు అర్జున్ గారి ఫ్రెండ్. అయితే అప్పటికి ఆయన హీరోగా ఏవో చేశారు, 1-2 చేసినట్టున్నారు, అవి నేను చూడలేదు కాబట్టి నేను ఆయన తెలియదు. కానీ ఫస్ట్ డే షూటింగ్లో ఒక షాట్ పెట్టినప్పుడు డైరెక్ట్గా షార్ట్లోనే నేను చూశానండి యాక్టింగ్. బాబు ఇతని దగ్గర మామూలు పొటెన్షియాలిటీ లేదు, అసలు చాలా న్యాచురల్గా భలే చేస్తున్నాడే అనుకున్నా. ఫస్ట్ అదే నేను అనుకున్నది. ఆ తర్వాత ఇంకా కాంబినేషన్లో సీన్లు చేసేటప్పుడు ఇతను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. అంటే ఆ ఇన్వాల్వ్ అయి చేసే ఇది ఉంది చూసారా, 100% ఇతను కొట్టేస్తాడు అనేది నాకు అప్పుడే చెప్పాను, నేను సెకండ్ డేనే చెప్పాను. కానీ ఆ సామాజిక వర్గంలో మీ సీన్స్ ఉంటాయి, చాలా బాగా, అంటే చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అండి అతను. నేను ఇంకా ఇంకా చేస్తాడు చూడండి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి అంటే పర్ఫార్మెన్స్ ఉంది అతను, తపన ఉంది, ఏదో ఒక కొత్త సినిమా ఇవ్వాలి అనే తపన ఉంది అసలు. కాబట్టి గ్యారంటీగా